నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే నేటితో ముగియనున్న ఎడ్సెట్ 2024 దరఖాస్తు గడువు. లేట్ ఫీజు తోటి 13 వరకు అవకాశం. 23న 2 సెషన్లలో పరీక్ష. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో 2 సంవత్సరాల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ 2024 దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగియనుంది. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా నేటి సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. లేట్ ఫీజు తోటి మే 13 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 23న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 2 సెషన్లలో పరీక్షను నిర్వహిస్తారు. మెగా డిఎస్సికి 2.21 lakhs అప్లికేషన్లు. కొత్తగా 43,000 మంది దరఖాస్తు. జూన్ 20 వరకు గడువు ఉంది. ఒకవేళ చేసుకోకపోతే చేసుకోండి, అప్లై చేసుకోండి. త్వరలోనే డిఎస్సి షెడ్యూల్ ఇస్తారంట. ఇప్పటికే జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది బోర్డు. ప్రశాంతంగా ఇంజనీరింగ్ పరీక్ష. నిమిషం లేటు నిబంధనపై పెరిగిన అవగాహన. అగ్రికల్చర్ పరీక్షలతో పోల్చితే ఇంజనీరింగ్కు హాజరు పెరిగింది. అభ్యర్థులకు చుక్కలు చూపించిన ఫిజిక్స్, మ్యాథ్స్ పేపర్లు. ఉదయం ఫిజిక్స్, మధ్యాహ్నం మ్యాథ్స్. 10th పరీక్షల్లో 625కు 625 మార్కులు వచ్చినాయంట బెంగళూరు నుంచి. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాకు చెందిన అంకిత కోసప్ప 10th పరీక్షలో 625కి 625 మార్కులు సాధించి అందరి అభినందనలు పొందుతుంది. రైతు కుటుంబంలో జన్మించిన అంకిత మరింత బాగా చదువుకొని ఐఏఎస్ అధికారినిగా దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షిస్తుంది. ఆమె తండ్రి బసవ రైతు కాగా తల్లి గృహిణి. ఆమె ముతోల్ తాలూకాలో మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివింది. కంగ్రాచ్యులేషన్ అమ్మాయికి. ఇకపోతే త్వరలో టీఎస్పీసీబీ యూట్యూబ్ ఛానల్ వీడియోలకు ఆహ్వానం. ఉత్తమ వీడియోలకు నజరాన కూడా ఇస్తారంట. అయితే తనిఖీల పేరుతో పారిశ్రామిక సంస్థలను బెంబేలెత్తించడం కంటే పర్యావరణ హితమైన కార్యక్రమాల నిర్వహణతో పాటు సంబంధిత అంశాలతో రూపొందించిన వీడియోల ద్వారా పరిశ్రమల యాజమాన్యాలకు, ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ముఖ్యంగా కాలుష్య నియంత్రణకు టెక్నాలజీ వినియోగం, న్యాయపరమైన చిక్కులు. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అంశాలను వీడియోలుగా రూపొందించి ప్రజలకు చేరువ చేసేందుకు యూట్యూబ్ ఛానల్ ఉపకరిస్తుందని భావిస్తున్నారు. అలాగే పర్యావరణం సబ్జెక్టుగా, ఎన్వైర్న్మెంట్ సబ్జెక్టుగా డిగ్రీ, పీజీ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఈ వీడియోలన్నీ కేస్ స్టడీగా ఉపకరించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మున్సిపల్ వేస్ట్, హజార్డస్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనుసరిస్తున్న ప్రాక్టీసెస్కు సంబంధించి ప్రపంచానికి తెలిసేలా వీడియోలు పంపాలని ఆయా పరిశ్రమల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ హితమైన కార్యక్రమాలను సంబంధించి ఆసక్తి కలిగించే, అవగాహన పెంపొందించేలా రూపొందించిన వీడియోలను సనత్ నగర్ కార్యాలయంలోని మీడియా విభాగంలో అందజేయాలని పీసీబీ అధికారి, సామాజిక శాస్త్రవేత్త ప్రసన్న కుమార్ తెలిపారు. ఎంపిక చేసిన ఉత్తమ వీడియోలకు నజరనగా 7,500 ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. ఇక నోటిఫికేషన్స్ విషయానికి వస్తే అప్రెంటిస్లు ఉన్నాయి. కేరళ ఉద్యోగ మండలంలోని ది ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ 95 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 7,000 స్టైఫండ్ కూడా లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు 20 మే 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ పోస్టులు న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 54 ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 24. టీచింగ్ పోస్టులు చాణక్యపురి న్యూఢిల్లీలోని నేవీ చిల్డ్రన్ స్కూల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సంబంధిత విభాగంలో సెకండరీ, సీనియర్ సెకండరీ, డిఈడి, డిగ్రీ, బీఈడి, పీజీ పాస్ అయిన వారు అర్హులు. ఆసక్తి ఉన్నవారు మే 24, 2024 లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ముంబైలోని టెక్స్టైల్ కమిటీ తాత్కాలిక ప్రాతిపదికన 40 యంగ్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ టెక్స్టైల్ టెస్టింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. శాలరీ 26,000 ఉంటుంది. ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 31. అందుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం. కరీంనగర్ మల్కాపూర్ రహదారిలో శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ అందుల బ్లైండ్ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలు ఉన్నాయి. ఉచిత విద్య, బోధన, వసతితో పాటు ప్రత్యేక సాఫ్ట్వేర్తో రూపొందించిన కంప్యూటర్ శిక్షణతో పాటు వివిధ కళల్లో తర్ఫీదు ఇస్తారు. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు ఉండి
జిల్లా మెడికల్ బోర్డుతో జారీ చేసిన సదరం సర్టిఫికేట్లో 40 నుంచి 100% అంధత్వం కలిగిన బాలబాలికలు అర్హులు. కరీంనగర్ జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన అంధ బాలబాలికలకు వారి బాలికలను వారి తల్లిదండ్రులు చేర్పించవచ్చని తెలిపారు. వివరాలకు ఈ నంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు. నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ. విశాఖపట్నం నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ సెమ్సన్ విశాఖ పోర్టు సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి గురువారం ఇట్లున్నాయి. ఇకపోతే మనకు మళ్ళీ ఇస్తారంట. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని మొదటి విడతగా 25 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇక మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో ఒకసారి చూడండి. ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం, ఉచిత విద్య. అండగా నిలుస్తున్న సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ. అనాథ పిల్లలకు అమ్మల, ఒంటరి తల్లి లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతుంది. హైదరాబాద్ హయత్ నగర్లోని సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక స్తోమత లేని వారి పై చదువులకు అయ్యే ఖర్చులను భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. ఒంటరి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారికి ఆడపిల్లలుంటే విద్యను కూడా అందిస్తుంది. తాజాగా 10వ తరగతి ఫలితాల్లో 60% మార్క్స్ సాధించి తల్లి కానీ తండ్రి కానీ లేని ఆడపిల్లలను ఆశ్రమంలో చేర్చుకొని పై చదువులు చదివించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఐఎఫ్ఎస్ అధికారి భార్య అయిన విజయలక్ష్మి 2024లో ఈ సంస్థను ప్రారంభించారు. గుండెపోటుతో భర్త మరణించాక ఒంటరిగా ఆమె పడ్డ బాధలు, ఇబ్బందులు మరెవరు పడకూడదన్న ఆలోచనతో తొలుత 10 మంది విద్యార్థినులతో ప్రారంభమైన సంకల్పం 2 దశాబ్దాలుగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఏటా 80 మంది విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు వారి పై చదువులకు అయ్యే ఖర్చు కూడా మొత్తం భరిస్తున్నారు. ఇక ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. 10th క్లాస్ రిజల్ట్స్లో 60% మార్క్స్ వచ్చి తల్లిదండ్రులు లేని లేకపోతే సింగిల్ పేరెంట్ అయినా సరే అనాథ బాలికలకు అర్హత మార్కులతో ప్రమేయం లేకుండా అవకాశం కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. నలంద యూనివర్సిటీలో మాస్టర్స్, ఎంఏ స్పెషలైజేషన్లు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 31. వెబ్సైట్ నలంద యూనివర్సిటీ edu.in. ఏపీ RGUKT అడ్మిషన్స్. ఏపీలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RLI ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లో ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తారు. మొత్తం ఇక PUC సబ్జెక్టులు ఉంటాయి. బీటెక్ విభాగాలు ఇట్లున్నాయి. సీట్లు ఒక్కో దాంట్లో 1000 సీట్లు ఉంటాయి. ట్యూషన్ ఫీజు ఒక్కో దానికి 45,000. బీటెక్ ప్రోగ్రాంలకు 50,000 చెల్లించాలి. తెలుగు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు కింద ఏడాదికి 1,50,000 చెల్లించాలి. దరఖాస్తు ఫీజు అందరికీ 300, SC/ST అభ్యర్థులకు 200. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూన్ 25. స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జూలై 1 నుంచి 6 వరకు ఉంటుంది. ఇంత ఫీజు ఉంది సార్, మరి ఎట్లా అని అంటే ఎలాగో ఫీజు రియంబర్స్ ఉంటుంది, మీరు ప్రాబ్లం లేదు, స్కాలర్షిప్ కూడా వస్తుంది కాబట్టి ఫ్రీగానే చదువుకోవచ్చు. తెలంగాణ, ఏపీ విద్యార్థులకు అయితే మిగతా వాళ్ళు అయితే కట్టాల్సి, వాళ్ళు కూడా సెంట్రల్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఏమన్నా స్కాలర్షిప్ వస్తే వాళ్ళు కూడా హ్యాపీ. వెబ్సైట్ RGUKT.in అనేది వీళ్ళ వెబ్సైట్. ఇకపోతే TS సెట్ 2024 జాబ్ కార్నర్. ఇవి సబ్జెక్టులు ఉన్నాయి. 55% మార్క్స్ తోటి డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, PG పాస్ అయి ఉండాలి. వయో పరిమితి ఏం లేదు. దీనికి లాస్ట్ డేట్ మే 14 ప్రారంభమైంది. చివరి తేదీ జూలై 2 ఉంది. పరీక్ష తేదీలు ఆగస్టు 28 నుంచి 31 వరకు. వెబ్సైట్ తెలంగాణ సెట్ ORG. ఇక దరఖాస్తుల ఆహ్వానం. వరంగల్ నుంచి లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీంట్లో డిప్లొమా, PG డిప్లొమా కోర్సుల్లో స్పోర్ట్స్ కోచింగ్ కోసం అర్హుల నుంచి దరఖాస్తు చేసుకోవాలి. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇది ఎంపీడే మనకు 24-25 సెషన్కి. ఇది మనకు డైరెక్ట్ అడ్మిషన్లు లేవు, కాకపోతే గూగుల్ ఫామ్ ఇచ్చారు. గూగుల్ ఫామ్ నేను కూడా చూసిన. ఇట్లా డేట్లు ఉన్నాయి చూసుకోండి. గూగుల్ ఫామ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 11th మే నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ 10th జూన్ ఉంది. రిజిస్ట్రేషన్, సీట్ అలాట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. టెస్ట్ 28th జూన్, 29th జూన్. డేట్ ఆఫ్ ఫిజికల్ స్కిల్ టెస్ట్ గ్వాలియర్లోనే ఉంటుంది. గోవాతి గ్వాలియర్లో 10th జూలైలో ఉంది. ఇది వెబ్సైట్, ఇది చూసుకోండి. ఇకపోతే బీపెడ్ నోటీస్. దానికి ఇట్లా ఉన్నాయి డేట్లు. ఈరోజు లాస్ట్ డేట్ ఉంది, 10th మే లాస్ట్ డేట్. అప్లోడింగ్ షెడ్యూల్
షెడ్యూల్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఎట్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ 15 మే వెబ్సైట్ గ్వాలియర్ గువాహతి 22 నుంచి 24 డేట్ ఆఫ్ ఫిజికల్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంది. డేట్ ఆఫ్ ఫిజికల్ అండ్ స్కిల్ టెస్ట్ గ్వాలియర్లో 27 నుంచి 30కి ఉంది. ఇది చూడండి. ఇకపోతే NSI తొలి మహిళా డైరెక్టర్గా లేడీ ఉన్నారు. ఇది మనకు కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే దేశంలో ఏకైక చక్కెర సంస్థ అయిన నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ NSIకి తొలి మహిళా డైరెక్టర్గా డాక్టర్ సీమా పరోహా బాధ్యతలను స్వీకరించారు. 8 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఈ సంస్థకు లాభాల బాటలను నొప్పించడానికి పరిశోధనలను చేపట్టారు ఈమె అని ఇచ్చారు. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే బర్జియోనింగ్ దూసుకుపోతున్న, వృద్ధి చెందుతున్న, థ్రైవింగ్, ఫ్లోరిషింగ్, సినోనిమ్స్, యాంటోనిమ్ డిక్లైనింగ్, ఇంకా శ్రింకింగ్. ఎలక్షన్లు ఉన్నాయి కదా, మీ ఒక్క ఓటు ఫలితాన్ని మారుస్తుంది, ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తుంది. సగర్వంగా ఓటు వేద్దాం. మనకి ఎప్పుడున్న ఎలక్షన్లు అంటే 13th మే ఉన్నాయి, 3 రోజులు మాత్రమే. ఇగో ఈ గుర్తింపు కార్డులను తీసుకుపోయి ఓటేయచ్చు. సైబర్ ఉచ్చులో చదువుకున్న వాళ్ళే బాగా మోసపోతారు, డబ్బులు రావాలా క్లియర్గా చెప్తున్నా. ఇగో PhD చేసిన వాళ్ళు 208, పీజీలు 7,750, గ్రాడ్యుయేట్లు 38,000, అండర్ గ్రాడ్యుయేట్లు 10,000, 10వ తరగతి వారు 6,000, 10వ తరగతి లోపు 2,000, నిరక్షరాస్యులు 837. ఇగో ఇదన్నమాట. చదువుకోనోళ్ళు ఇందులో చాలా న్యాయం ఉన్నారన్నమాట. ఇక చదువుకున్నోళ్ళకి కకృతి ఉందా లేకపోతే ఏమని చెప్పాలా నాకు అర్థమవుతలేదు. అవగాహన, అప్రమత్తత అవసరం అని చెప్తున్నారు. సైబర్ నేరగాళ్ళ పడకుండా ఉండాలంటే ప్రధానంగా ఈ తరహా నేరాలపై అవగాహన ఉండాలి. కొద్దిపాటి అప్రమత్తతతో వీటి నుంచి తప్పించుకోవచ్చు. ఏదైనా కారణంతో సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930కి టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి. సత్వర ఫిర్యాదు వల్ల బాధితుల డబ్బులు కాపాడేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే నేరగాళ్ళ చేతిలో మోసపోతున్న వారిలో ఎక్కువ మంది చదువుకున్న వారే ఉండడం విచారకరం అని చెప్తున్నారు షికాగో డైరెక్టర్ గారు. ఇది డబ్బులు రావు, ఇక మేడం వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, కానీ వస్తే మీరు 10,000 మోసపోతే 1,000-2,000 వస్తాయి. అప్పటి వరకు ఆ నేరగాళ్ళు ఖర్చు పెట్టేస్తారు వీటిని. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. 10 మంది షేర్ చేయండి. షేర్ చేస్తే మంచి విషయాలు కాబట్టి షేర్ చేస్తే బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.